समय की पुकार फरिश्ता हम बन जाए, चेहरे और चलन से फरिश्ता रूप दिखाए। बोल और चाल हो न्यारा प्यारा, गुणों से हो संपन्न जीवन हमारा, जीवन हमारा। दृष्टि अलौकिक रस बरसाए, हर्षित चेहरा सबको लुभाए। समय की पुकार फरिश्ता हम बन जाए, चेहरे और चलन से फरिश्ता रूप दिखाए। भी बातें आए हमें ना हिलाए, फरिश्ते की चाल अपनी भूल न जाए। समस्याओं में भी सदा स्मृति स्वरूप हो, साधारण कार्य में भी फरिश्ता रूप हो। सदा सर्व के प्रति शुभ भावना हो, शुभ श्रेष्ठ स्मृति भरे शुभ कामना हो, शुभ कामना हो। बाबा कहे चाहे कुछ भी हो जाए, अलौकिक स्थिति कभी कम हो ना पाए। समय की पुकार फरिश्ता हम बन जाए, चेहरे और चलन से फरिश्ता रूप दिखाए। बीती हुई व्यर्थ बातें अब हम मिटाए, अलबेलेपन से मुक्त हो जाए। पुरानी बातों से रिश्ता नहीं हो, बने हम फरिश्ता अपना लक्ष्य यही हो। बाबा वतन में राह निहारे, आओ बच्चे आओ कहकर हमको बुला रहे, हमको बुला रहे। बाबा को कब तक ऐसे बिठाए, आओ चले हम घर लौट जाए। समय की पुकार फरिश्ता हम बन जाए, चेहरे और चलन से फरिश्ता रूप दिखाए। बोल और चाल हो न्यारा प्यारा, गुणों से हो संपन्न जीवन हमारा, जीवन हमारा। दृष्टि अलौकिक रस बरसाए, हर्षित चेहरा सबको लुभाए। समय की पुकार फरिश्ता हम बन जाए, चेहरे और चलन से फरिश्ता रूप दिखाए। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం రివైజ్ అవ్యక్త బాబ్దాదాది అవ్యక్తవాణి 31/12/99 అంటే ఈ సంవత్సరానికి లాస్ట్ డేట్ 99కు లాస్ట్ డేట్
అంటే నెక్స్ట్ మరి కొత్త సెంచురీ వచ్చేస్తుంది, కొత్త సెంచురీ నెక్స్ట్ డే. సెంచురీ అంటే 100 years తర్వాత వచ్చేది సెంచురీ. నెక్స్ట్ సెంచురీ స్టార్ట్ అవుతుంది. 1999 అయిపోయిన తర్వాత 2000 స్టార్ట్ అవుతుంది. సో బాబా చెప్తారు, నई सदी में अपनी चलन और चेहरे से फरिश्ते स्वरूप को प्रत्यक्ष करो. అంటే కొత్త సెంచురీలో మీరు మీ నడవడికే మరి ముఖం ద్వారా ఫరిష్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి చెప్తారు. आज बाप दादा अपनी परमात्मा पालना के अधिकारी बच्चों को देख हर्षित हो रहे हैं. कितने भाग्यवान है जो स्वयं परम आत्मा की पालना में पल रहे हैं. दुनिया वाले कहते हैं कि हमें परम आत्मा पाल रहा है, लेकिन आप थोड़ी सी विशेष आत्माएं प्रैक्टिकल में पल रही हो. परमात्मा पालना है, परमात्मा श्रीमत है, उसी श्रीमत से चल रहे हो, पल रहे हो. ऐसे अपने को विशेष आत्माएं अनुभव करती हो. అంటే ఈరోజు బాప్ దాదా తన పరమాత్మ పాలనకు అధికారి బిడ్డల్ని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఎంత భాగ్యవాన్ ఆత్మలు. స్వయం పరమాత్మ పాలనలో మనం పాలన తీసుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో మనుషులు చెప్తారు పరమాత్మనే మమ్మల్ని పాలన చేస్తున్నారు. అయితే చాలా తక్కువ మంది బాబా బిడ్డలు విశేష ఆత్మలు ప్రాక్టికల్గా ఈ పాలన తీసుకుంటూ ఉన్నారు. పరమాత్మ పాలన అంటే పరమాత్మ శ్రీమతం, ఆ శ్రీమత అనుసారంగా నడుచుకునేదే పరమాత్మ పాలన తీసుకునేది దీని అర్థం. ऐसे अपने को विशेष आत्माएं अनुभव करते हो. బాబా అడుగుతారు, మీరు స్వయంగా ఇట్లా విశేష ఆత్మని అనుభవం చేస్తారా? अपनी महानता को जानते हो. वर्तमान समय तो ब्राह्मण आत्माएं महान है ही और भविष्य में भी सर्वश्रेष्ठ महान हो. అంటే స్వయం మహానతాన్ని మీరు తెలుసుకున్నారా? వర్తమాన సమయం కూడా మన బ్రాహ్మణ ఆత్మలు చాలా మహాన్, భవిష్యంలో కూడా సర్వశ్రేష్ఠ మహానాత్మలు. ద్వాపర యుగంలో కూడా బాబా చెప్తారు, మీ జడ చిత్రం ఎంత మహాన్గా చేస్తారంటే ఎవరైనా ఆ చిత్రం చూస్తే దాని ముందు నమస్కారం చేస్తారు. అంటే ఎంత మీది మహానత ఉందంటే ఇప్పుడంతా ఎవరైనా ఆ వేషం వేసుకుంటే కూడా, ఆ అలంకారం దేవత అలంకారం చేసుకుంటే కూడా లక్ష్మీనారాయణ లాగా రామ్ సీతాలాగా సాధారణ మన వాళ్ళు అలంకారం చేసుకుని కూర్చుంటే కూడా అల్పకాల దేవాత్మ పార్టీ చేస్తాయి. అయినా కూడా వాళ్ళు మనుషులు ఎంత అసాధారణ రూపానికి కూడా నమస్కారం చేస్తారు. అంటే సాధారణ ఆత్మలే ఇప్పుడు. అయితే ఆ అలంకారాని కోసం ఎంత వాళ్ళు నమస్కారం చేస్తారు. బాబా చెప్తారు, మీరు అంత మహాన్ ఆత్మలు. అయితే लेकिन जब देवता रूप का पार्ट बज जाते हैं तो उस साधारण आत्मा को भी नमन करेंगे. ఎవరైనా ఇప్పుడు దేవతా రూపంలో పార్ట్ చేస్తారనుకోండి, రామలాగా కృష్ణలాగా, ఆ సాధారణ ఆత్మకు కూడా నమస్కారం చేస్తారు. ఎందుకంటే ఆ అలంకారం చేసుకున్న దానివల్ల. तो आपके रूप की महानता तो है ही, लेकिन नामधारी आत्माओं को भी महान समझते हैं. వాస్తవంగా మన రూపం ఏమో మహాన్. అయితే ఇప్పుడు పేరు కోసం ఊరికనే ఆ అలంకారం చేసుకునే వాళ్ళని కూడా మహాన్ ఆత్మ అని అనుకునేస్తారు మనుషులు. तो ऐसी महानता अनुभव करते हो, जानते हो, समझते हो, वा इमर्ज रूप में अपने को अनुभव करते हो. బాబా అడుగుతారు, మీరు
స్వయం అంత మహాన్గా ఉండేది అనుభవం చేస్తారా? ఎంత మహానత మీలో ఉంది, మీకు తెలుసు కదా మీరు ఎవరుని, మీలో ఎంత మహానత ఉంది, దాని ఇమర్జ్ రూపంలో అనుభవం చేస్తున్నారా? क्योंकि మూల ఆధార్ హై హీ అనుభవ్ కర్నా. ముఖ్యంగా ఇక్కడ మన మహాన్ ఆత్మని అనుభవం చేసే దాంట్లోనే అని ఉంది. बाप दादा सभी बच्चों को अनुभवी मूर्त बनाते, सिर्फ सुनने व जानने वाले नहीं. अनुभव का तो हर एक के चेहरे से, चलन से पता पड़ जाता. బాబా మన బిడ్డల్ని అనుభవి మూర్తిగా చేస్తారు. ఊరికే వినేవాళ్ళు, ఊరికే తెలుసుకునే వాళ్ళే కాదు, అనుభవం ప్రతి ఒక్కరు ముఖం ద్వారా నడవడికలో తెలిసిపోతుంది వీళ్ళకి ఎంత అనుభవం అవుతా ఉంది అట్లా. चलन से उसके हाल का पता पड़ जाता है. तो सोचो हमारी चाल क्या है. నడవడిక ద్వారా వాళ్ళు లోపల ఉండే స్థితి బాగా అర్థమైపోతుంది అనుభవం. ఇప్పుడు మనది చూసుకోవాలి, మన నడవడిక ఎట్లా ఉంది, అనుభవయుక్తంగా ఉందా? బాబా చెప్పే విషయాలన్నీ అనుభవం చేసుకుని నడుచుకుంటామా? బ్రాహ్మణ్ చాల్ మన ఏమి ब्राह्मण अर्थात सदा संपन्न आत्मा, शक्तियों से भी संपन्न, गुणों से भी संपन्न. तो ऐसी चाल है. బ్రాహ్మణ్ అంటేనే సదా సంపన్న ఆత్మలు. ఇట్లా మీ నడవడిక ఉందా? శక్తులతో కూడా సంపన్న, గుణాలతో కూడా సంపన్నంగా ఉండే నడవడిక. आपके चेहरे से दिखाई देता है कि ये సాధారణ होते हुए भी अलौकिक है. బాబా అడుగుతారు, మీ ముఖంలో కనిపిస్తుందా వీళ్ళు సాధారణంగా ఉంటే కూడా ఎంత అలౌకికంగా ఉన్నారు? ఆ అలౌకికత అనేది ముఖంలో, దృష్టిలో, వృత్తిలో, వైబ్రేషన్లో అలౌకికత అది అనుభవం చేస్తున్నారా? ఇది లాస్ట్ జన్మ మనది. సో లాస్ట్ जन्म तक आपकी दिव्यता, महानता जड़ चित्रों से भी अनुभव करते हैं. तो वर्तमान समय चैतन्य श्रेष्ठ आत्माओं द्वारा अनुभव होता है. అంటే మన దేవతా స్వరూపం దివ్యతాది లాస్ట్ జన్మ వరకు కూడా వాళ్ళు మన చిత్రం ద్వారా, జడ చిత్రాల ద్వారా అనుభవం చేస్తారు. వర్తమాన సమయం మనం చైతన్య శ్రేష్ఠ ఆత్మలు ఈ దివ్యతాని, మహానతాని అనుభవం చేస్తున్నామా? జడ చిత్రాలేమో అది కనిపిస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చైతన్యంలో కనిపించాలి మనలో. अमृत वेला से लेकर हर चलन को चेक कर. हमारी दृष्टि अलौकिक है, चेहरे का फोस सदा हर्षित है, एक रस है, अलौकिक है, वह समय प्रति समय बदलता रहता है. బాబా అడుగుతారు, అమృత వేళ నుంచి నడవడికను చూసుకోండి, మన దృష్టిలో ఎంత అలౌకికత ఉంది, ముఖాని ఫోత్ ఎంత హర్షితంగా ఉంది, ఏకరస్ అలౌకికత ఉందా, అప్పుడప్పుడు మారిపోతూ ఉంటుందా? सिर्फ योग में बैठने के समय व कोई विशेष सेवा के समय अलौकिक स्मृति व वृत्ति रहती है. वह साधारण कार्य करते हुए भी चेहरा और चलन विशेष रहता है. బాబా అడుగుతారు, ఊరికే యోగంలో కూర్చునేప్పుడు మాత్రమే ఆ అలౌకికత, అది స్మృతి, వృత్తి ఉందా? సాధారణ పని చేసేటప్పుడు కూడా ఉందా? నడవడికలో, ముఖంలో ఆ అలౌకికత సదా ఉండాలి. कोई भी आपको देखे काम काज में बहुत बिजी हो, कोई हलचल की बात भी सामने हो, लेकिन आपको अलौकिक समझते हैं. బాబా చెప్తారు, ఎవరైనా మిమ్మల్ని చూస్తే వాళ్ళకి అలౌకికత కనిపిస్తుందా? ఎప్పుడైనా సరే మీరు పనిలో బిజీగా ఉంటేనే సరే,
ఏ పరిస్థితి వచ్చినా సరే, ఏమైనా సరే మీలో అలౌకికత అనేది వేరే వాళ్ళకు కనిపిస్తుందా? మీరు అలౌకికంగా ఉన్నారా? तो चेक करो कि बोल चाल चेहरे साधारण कर्म में भी न्यारा और प्यारा అనుభవం होता है. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. మన మాటలో కానీ, నడవడికలో కానీ, ముఖాలు సాధారణ పని చేస్తూ ఉంటే కూడా ఆ న్యారా ప్యారా స్టేజ్ అనుభవం అవుతుందా? अलौकिक स्टेज. कोई भी समय अचानक कोई भी आत्मा आपके सामने आ जाए तो आपके वाइब्रेशन से, बोल से, चाल से ये समझते हैं कि अलौकिक फरिश्ता है. ఎవరు మన ముందు వచ్చినా సరే సడన్గా వాళ్ళకు ఇది బాగా అనుభవం అవుతుందా? మన మాట నుంచి, మన నడవడికలో అన్నిట్లో అవ్యక్త అలౌకిక ఫరిష్తా లాగా మనం వాళ్ళకు కనిపిస్తామా? మన వైబ్రేషన్, మన మాటలు, మన నడవడికే అన్నిట్లో अलौकिकత फरिश्ता लागा ఉండాలి. क्योंकि आज का दिन संगम का दिन है. पुराना जा रहा है, नया आ रहा है. ఈరోజు ముఖ్యంగా 31వ తేదీ కదా, డిసెంబర్ 31. పాతది పోతుంది, కొత్తది వస్తూ ఉంది. కొత్త సంవత్సరమే కాదు, కొత్త సెంచురీ వస్తుంది. 1999 వెళ్ళిపోతుంది, లాస్ట్ డే. మరి 2000 ఆరంభం అవుతుందంటే సెంచురీ కూడా కొత్తగా స్టార్ట్ అవుతుంది. సో బాబా అడుగుతారు, సంవత్సరం ఏమో పాతది పోయి కొత్తది వచ్చే సంఘంలో ఉన్నాం. అయితే ఇప్పుడు నవీనత ఏం కనిపిస్తుంది? तो क्या नवीनता विश्व के आगे दिखाई दे? क्या नवीनता दिखाई दे? ఏం కొత్త మాట మన విశ్వం ముందు చూపించాలి? अंदर याद रहता है, वहाँ समझते हैं कि ये बात अलग है, लेकिन स्थापना के समय को सोचो, कितना समय स्थापना का बीत गया. बीते हुए समय के प्रमाण बाकी कितना समय थोड़ा रहा हुआ है. तो क्या अनुभव होना चाहिए? बाप दादा जानते हैं कि बहुत अच्छे अच्छे पुरुषार्थ भी कर रहे हैं, उड़ भी रहे हैं, लेकिन बाप दादा इस 21वीं सेंचुरी में नवीनता देखने चाहते हैं. అంటే మనం ఈ సమయం పాతది పోదా ఉంది కదా. సో స్థాపన కార్యం టైంలో స్థాపన అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వరకు? ఈ ఏజ్, ఈ ఇయర్ వరకు ఎంత అయింది? అయితే వాస్తవంగా ఇప్పుడు 87 అయిపోయింది. ఎంత సమయం పాస్ట్ అయిపోయింది, బాకీ కొంచెం సమయం ఉంది. ఏం అనుభవం చేయాలి? బాప్ దాదాకు తెలుసు, చాలా మంచి మంచి పురుషార్థులు ఉన్నారు, పురుషార్థం చేస్తూ ఉన్నారు, ఎగురుతూ ఉన్నారు. అయితే ఈ 21వ సెంచురీలో నవీనత చూడాలని అనుకున్నారు బాబా. सब अच्छे हो, विशेष भी हो, महान भी हो, लेकिन बाप की प्रत्यक्षता का आधार साधारण कर्म में, कार्य में भी रहते हुए भी फरिश्ते की चाल और चलन हो. అంటే బాగా చెప్తారు, చాలా బాగానే చేస్తున్నారు అని, విశేషంగానే ఉంది, మహాన్ కూడా అయినారు. అయితే బాబాని ప్రత్యక్ష చేసేదానికి ఆధారం సాధారణ పనిలో కూడా, సాధారణ కార్యంలో కూడా పరిష్టాది నడవడిక కండిషన్స్ ఉండాలి. तो बाप दादा ये नहीं देखना चाहते हैं कि बात ऐसी थी, काम ऐसा था, सरकमस्टेंस ऐसी थी, समस्या ऐसी थी, इसलिए साधारणता आ गई. परिष्ठा स्वरूप अर्थात स्मृति स्वरूप में हो, साकार रूप में हो. అంటే బాబా ఇట్లా చూడాలని అనుకోలేదు. చాలామంది చెప్తారు, ఆ మాటనే అట్లా ఉండింది, ఆ పని అట్లా ఉండింది,
ఆ పరిస్థితి అట్లా ఉండింది, సమస్యనే అట్లా ఉండింది, అందువల్ల సాధారణత ఉంది అట్లా అని లేదు. ఏమైనా కానీ పరిష్ఠా స్వరూప స్థితి సదా స్మృతి స్వరూపంలో ప్రాక్టికల్గా కనిపించాలి. ఏ పరిస్థితిలో అయినా సరే, ఏ సమస్యలైనా సరే మన పరిష్ఠా స్టేజ్ కనిపించాలి. सिर्फ समझने तक नहीं, स्मृति तक नहीं, స్వరూప్ మే హో. పరిష్ట అంటే ఏమీని ఊరిగా అర్థం చేసుకునే మాట మాత్రమే లేదు, ఊరిగా స్మృతిలో మాత్రమే లేదు, ప్రాక్టికల్ నడవడికలో కూడా కనిపించాలి, స్మృతి స్వరూపులా ఉండాలి. ऐसे परिवर्तन किसी समय भी किसी हालत में भी अलौकिक स्वरूप అనుభవ. ఎట్లా పరిస్థితులను సరే ఇట్లా పరివర్తన్ మన లోపల పరివర్తన్ సదా కనిపించాలి. ఏ కండిషన్లో అయినా సరే अलौकिक స్వరూపం అనుభవం కావాలి. ऐसे है या थोड़ा बदलता है. ఏకరస్ అవస్థలో अलौकिक స్వరూపం ఉందా, లేదు సమస్య వచ్చిందంటే పరిస్థితి అనుసారంగా మారిపోదారా. बोल आपको बदले या आप बोल को बदलो. అంటే ఆ మాట మన పరివర్తన చేస్తుందా, లేదు మనం ఆ మాటను పరివర్తన చేయాలన్నా. ఏం పరివర్తన కిస్కో కహా జాతా హై, దేనే పరివర్తన చెప్తారు. ఆ మాట వస్తే అది మన చేంజ్ చేస్తుందా, లేదు మనం ఆ మాటలనే పరివర్తన చేసేయాలి. ఏమి ప్రాక్టికల్ लाइफ का एग्जाम्पल किसको कहा जाता है. प्रैक्टिकल लाइफ द सैम्पल गेम. जैसा समय जैसा सर्कमस्टेंस वैसा स्वरूप बने. ये तो साधारण लोग भी होते, लेकिन फरिश्ता अर्थात जो पुरानी व साधारण हाल चाल से परे हैं. అంటే బాబా చెప్తారు, ఎట్లా సమయమో ఎట్లా పరిస్థితియో అట్లా మనం ఉండేది వేరే. అది సాధారణ మనుషులు కూడా ఉంటారు. ఎవరైనా మహిమ చేస్తే సంతోషంగా ఉంటారు, తిడితే కోపం వస్తుంది. మనం కూడా అట్లా ఉంటే ఏం లాభం. పరిష్ట అంటే ఈ పాతది ఏమంతా ఉండిందో సాధారణత అదన్నీ కూడా సమాప్తి, దాని నుంచి దూరంగా ఉండాలి. అభి ఆప్కి टॉपिक है ना समय की पुकार. तो अभी समय की पुकार आप विशेष महान आत्माओं के प्रति यही है कि अभी फरिश्ता व अलौकिक जीवन स्वरूप दिखाई दे. అంటే ఇప్పుడు టాపికే సమయాన్ని పిలుపు. మన కోసం ఏమంటే ఇప్పుడు సమయానుసారంగా మనం ఫరిష్తా స్వరూప స్థితిలో ఉండాలంటే अलौकिक జీవనాన్ని స్మృతి స్వరూపం బాగా కనిపించాలి వేరే వాళ్ళకి. क्या ये हो सकता है. टीचर्स बोलो हो सकता है. कब होगा. हो सकता है तो बहुत अच्छी बात है ना. कब होगा. బాగా అడుగుతారు, ఇది పాసిబులా మీకు, టీచర్స్ చెప్పండి అవుతుందా. అయితే అవుతుందంటే ఎప్పుడు అవుతుంది, అవుతుందేమో చెప్తారు సార్ అవుతుంది, కానీ ఎప్పుడు బాబా అడుగుతారు. ఇంకా 1 సంవత్సరం కావాలన్నా, ఎప్పుడు కావాలి, లేదు 99 పూర్తి అయిపోయింది 2000 కూడా పూర్తి కావాలన్నా ఏమనుకున్నారు. जो समझते हैं कुछ समय तो चाहिए. चलो 1 साल नहीं 6 मास नहीं 3 मास चाहिए. కొంచెం టైం కావాలి. పరివర్తన సదా ఏకరస్లో మన స్వరూపాన్ని ఫరిష్తా స్వరూపాన్ని చూపించేదానికి ఎంత టైం కావాలి. 1 సంవత్సరమా 6 నెలలు లేదా 3 నెలలు చాలు. దేంట్లో చేయెత్తుదారు. 3 నెలలు చాలు చేయెత్తుదారా, 6 నెలలు కావాలన్నా. आपका స్లోగన్ क्या है याद है. अब नहीं तो कब नहीं. మన స్లోగనే ఇది, ఇప్పుడు లేదంటే ఎప్పుడు లేదు. అందువల్ల ఎప్పుడో కాదు ఇప్పుడే చేయాలి. ये स्लोगन किसका है.
ब्राह्मणों का है या देवताओं का है? ब्राह्मणों का तो है ही ना, బ్రాహ్మణం కా హీ హై నా. బాబా అడుగుతారు ఈ స్లోగన్ దేవతలదా బ్రాహ్మణదా? బ్రాహ్మణదే కదా. तो इस नई सदी में बाप दादा यही देखने चाहते हैं कि कुछ भी हो जाए लेकिन अलौकिकता नहीं जाए. సో ఈ కొత్త సెంచురీలో బాబా ఇదే చూడాలా అనుకున్నారు. ఏమైనా పోని కానీ అలౌకికత మాత్రం పోకూడదు. ఏమైనా కానీ అయితే సదా అలౌకికంగా ఉండాలి సదా. इसके लिए सिर्फ 4 शब्दों का अटेंशन रखना पड़े. దీనికోసం 4 శబ్దాన్ని అటెన్షన్ పెట్టుకోవాలి. ఏమది 4 మాటలు? పాత మాటలే, అది మళ్ళీ రివైజ్ చేస్తారు బాబా. ఒకటేమో एक बात शुभ चिंतक, दूसरी शुभ चिंतन, तीसरा शुभ भावना. ये भावना नहीं कि ये बदले तो हम बदले, मैं बदलूं, नहीं. इसके उसके प्रति भी शुभ भावना, अपने प्रति भी शुभ भावना. 4th वन शुभ श्रेष्ठ स्मृति और स्वरूप. అంటే 4 విన్నారు కదా. శుభ చింతక్, శుభ చింతన, శుభ భావన. అంటే వాళ్ళు మారితే నేను మారుతాను కాదు, నేను మారాలి వాళ్ళు మారాలి, నేను మారి వాళ్ళు మారాలి. 4వది శుభ శ్రేష్ఠ స్మృతి మరి స్వరూపం. బస్ ఏ శుభ శబ్ద సదా యాదొచ్చారు. ఈ శుభ 4 మాటల్లో కూడా శుభ అర్థమైందా? ఇది స్మృతిలో పెట్టుకోండి. దీంట్లో 4 వచ్చేస్తుంది శుభ. బస్ हमको सबसे शुभ शब्द स्मृति में रखना है. అన్నిట్లో శుభ చింతన చేస్తేను శుభ చింతన్, శుభ చింతక్ అయితేను శుభ చింతక్, భావన ఉంటే కూడా శుభ భావన, శుభ శ్రేష్ఠ స్మృతి, అన్ని శుభ. तो ये सुना तो बहुत भारी है. చాలాసారి విన్నారు. సునాయా भी बहुत बारी, వేరే వాళ్ళకి కూడా చాలాసారి వినిపించినారు. अभी और स्वरूप में लाने का अटेंशन रखना है. వినేది వినిపించేది ఎక్కువ టైం అయింది, కానీ ఇప్పుడు స్వరూపంలో పెట్టుకునేదానికి అటెన్షన్ ఉండాలి. बाप दादा जानते हैं कि बनना तो इन्हों का ही है ना, इन्हों को ही है. మనమే కదా కావాలి. బాబా గారికి తెలుసు, బాబా బిడ్డలే కదా ఇది అన్నీ కావాల్సింది. और जो आने वाले भी है वो साकार रूप में तो आप लोगों को ही देखते हैं. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు మనల్నే చూస్తారు ప్రాక్టికల్ రూప. ఇప్పుడు ఉన్నాం కదా సాకార్. तो आज वर्ष के अंत का दिन है ना, तो बाप दादा ने मेजॉरिटी बच्चों का वर्ष का पोता मेल देखा. क्या देखा होगा? मुख्य एक कारण देखा. बाप दादा ने देखा कि मिटाने और समाने की शक्ति कम है, मिटाते भी हैं. उल्टा देखना, सुनना, सोचना, बीता हुआ को मिटाते हैं. लेकिन जैसे आप कहते हो कि एक है कॉन्शियसनेस, दूसरा है सबकॉन्शियसनेस, मिटाते हैं लेकिन मन की प्लेट का हो, स्लेट का हो, कागज का हो, कुछ भी का हो, पूरे नहीं मिटाते. क्यों नहीं मिटा सकते हैं? उसका कारण है समाने की शक्ति పవర్ఫుల్ नहीं है. అంటే ఈరోజు ఈ సంవత్సరాన్ని అంతిమ రోజు, లాస్ట్ డేట్ 99 లాస్ట్ డే. సో మెజారిటీ బిడ్డల్లో బాబా అకౌంట్ చూస్తారు, చార్ట్. ఏం చూసినారంటే ముఖ్యంగా ఒక కారణం చూస్తారు. బాప్ దాదా చూసినారు చెరిపేది అంటే డిలీట్ చేసేది, మరి సమానికి శక్తి తక్కువ ఉంది. అంటే డిలీట్ కూడా చేస్తారు, ఏవో
రాంగ్ చూసినాం, చెడ్డది చూసినాం, విన్నాం, చెడ్డది ఆలోచన, ఏం జరిగిందో దాని అంతా చెరిపేస్తారు. కానీ చెరిపేది పూర్తిగా చెరపలేదు. ఒకటి వచ్చి అర్ధచేతన అవస్థ ఉంటుంది, చేతన అవస్థ, అర్ధచేతన అవస్థ ఉంటుంది. మనసు రూపీ ప్లేట్ అయినా స్లేట్ అయినా చెప్పచ్చు, పేపర్ని కూడా చెప్పచ్చు. దాంట్లో ఉండి పూర్తిగా రబ్ చేయలేదు, డిలీట్ చేయలేదు. ఎందుకు పూర్తిగా అది రబ్ కాలేదు? కారణం ఏమంటే సమానికి శక్తి పవర్ఫుల్గా లేదు. समय अनुसार समा भी लेते, लेकिन फिर समय पर निकल आता है. इसलिए जो 4 शब्द बाप दादा ने सुनाया वो सदा नहीं चलते. అంటే ఒక్కొక్కసారి సమాయించుకుంటారు, ఒక్కొక్కసారి సమాయించుకునే శక్తి లేదు. ఎందుకు లేదంటే ఈ 4 శబ్దాలు బాబా ఏం వినిపించినారు అది సదా లేదు. అంటే అన్నిట్లో శుభ చెప్పినారా లేదా? ఆ శుభ అనేది 4 మాటల్లో కూడా మన లోపల సదా లేదు. శుభ చింత సదా చేసేలేదు, శుభ భావన సదా పెట్టుకునే లేదు. అందుకే ఆ పాతది చెరపలేదు. अगर मानो मन की प्लेट व कागज पूरा साफ नहीं हुआ, पूरा नहीं मिटा, तो उस पर अगर बदलने में आप और अच्छा लिखते भी चाहो तो स्पष्ट होगा, उसके ऊपर लिखने से स्पष्ट होगा. బాగా చెప్తారు. ఇప్పుడు మనసు రూపీ స్లేట్ కానీ ప్లేట్ కానీ పేపర్ కానీ పూర్తిగా చెరపలేదు అని అనుకోండి, క్లీన్గా చెరపలేదంటే, చెరపకుండా ఉంటే దాని పైన రాస్తారు అనుకోండి, దానిపైనే రాస్తే స్పష్టంగా ఉంటుందా? లేదు. అర్థాత్ सर्वगुण सर्व शक्तियाँ धारण करने चाहो तो सदा और फुल పర్సంటేజ్ మే హోంగా. అది చెరపకుండా మనం కొత్తది ధారణ చేసుకుంటాం అనుకోండి, సర్వగుణాలు సర్వశక్తులు, అది మరి సదా మరి ఫుల్ పర్సంటేజ్లో ఉంటుందా? బిల్కుల్ క్లీన్ भी हो, क्लियर भी हो, तब ये शक्तियाँ सहज कार्य में लगा सकते हो. అందువల్ల మనసు రూపీ స్లేట్ కానీ ప్లేట్ కానీ పేపర్ కానీ చాలా క్లీన్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. అప్పుడే ఈ శక్తులంతా ఈజీగా కార్యం చేస్తుంది. कारण यही है मेजॉरिटी की स्लेट क्लियर और क्लीन नहीं है. అర్థమైందా? శక్తులు ఎందుకు పనిచేయలేదంటే మెజారిటీలో వాళ్ళ మనసు రూపీ స్లేట్ కానీ పేపర్ కానీ క్లీన్ అండ్ క్లియర్గా లేదు. పాత మాటలంతా ఉంది, ఇంకా ఏమో చూసి ఉంటారు, అది పెట్టుకొని చూస్తారు. తో थोड़ा भी बीती बातें व बीती चालन, व्यर्थ बातें व व्यर्थ चाल चलन सूक्ष्म रूप में समाई रहती है, तो फिर समय पर साकार रूप में आ जाती है. అంటే కొంచెం అట్లీస్ట్ మనసులో ఉంటుంది జరిగిన విషయాలు, వాళ్ళు ఏం చేస్తున్నారు అది కనిపించేస్తుంది కదా. అవగుణాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ నడవడికలు సూక్ష్మ రూపంలో లోపల అది ఉంది, తమాయించుకొని ఉంది. అప్పుడప్పుడు అది బయట వచ్చేస్తుంది, మంచిది ఏది మంచిది కాదో అది. తో సమయ అనుసార్ పహలే చెక్ కరు. ఇప్పుడు సమయ అనుసారంగా మొదట్లో మనం చెక్ చేసుకోవాలి. अपने को चेक करना, दूसरे को चेक नहीं करने नहीं लग जाना, क्योंकि दूसरे को चेक करना सहज लगता है, अपने को चेक करना मुश्किल लगता है. బాగా చెప్తారు. మీరు స్వయం మిమ్మల్ని చెక్ చేసుకోండి, వేరే వాళ్ళని చెక్ చేసానికి పోవద్దు. వేరే వాళ్ళని చెక్ చేసేది ఈజీగా ఉంటుంది,
మనం చెక్ చేసుకునేది కష్టంగా ఉంటుంది. అందువల్ల చెక్ చేయాలంటే మనం చెక్ చేసుకోవాలి. तो चेक करना कि हमारी मन के प्लेट व्यर्थ से और भीति से बिल्कुल साफ है. మన లోపల మనం చూసుకోవాలి. నా ప్లేట్ వ్యర్థ నుంచి మరి జరిగిపోయిన విషయం నుంచి క్లీన్గా ఉండాలి. ఫుల్గా రబ్ చేస్తామా, చాలా క్లీన్గా ఉండాలి. పాతది ఏమి ఉండకూడదు. सबसे सूक्ष्म रूप है, वाइब्रेशन के रूप में रह जाता है. फरिश्ता अर्थात बिल्कुल क्लीन అండ్ క్లియర్ అంటే చాలా సూక్ష్మ మాట ఏమంటే వైబ్రేషన్ రూపంలో అది లోపల ఉండిపోతుంది. సో ఫరిష్తా అంటే కంప్లీట్గా క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి. समाने की शक्ति से नेगेटिव को भी पॉजिटिव रूप में परिवर्तन कर समाओ. नेगेटिव ही नहीं समा दो, पॉजिटिव में चेंज करके समाओ. तभी नई सदी में नवीनता आएंगी. బాబా చెప్తారు ఫరిష్తా అంటే క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి. మనకు సమాయించుకునే శక్తి ఏమంటే నెగటివ్నే పాజిటివ్ రూపంలో పరివర్తన చేసి మళ్ళీ సమాయించుకోవాలి. నెగటివ్ని అట్లనే తీసుకొని మనసులో ప్రింట్ చేసుకోవద్దు. దాన్ని పాజిటివ్ రూపంలో చేంజ్ చేసి తర్వాత మనసులో పెట్టుకోండి. ఇదే కొత్త మాట. ఈ కొత్త సెంచురీలో కొత్త విషయం చూపించేది. दूसरी बात बताई क्या देखा. ఇంకొక విషయం చెప్పేదా అని అడుగుతారు బాబా. ఏ మాట చూసినారు. బతాయి భారీ డోజే. ఒకటేమో ఇది చెప్పినారు క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి, నెగిటివ్నే పాజిటివ్గా చేసుకోవాలి, పాతదని చెరపాలి. అది ఒక మాట. ఇప్పుడు ఈ రెండో మాట కూడా చెప్పేదా లేదు भारी डोज అయిపోతుందా అని అడుగుతారు. जैसे बाप दादा ने पहले कहा कि कैसे भी करके मुझे अपने साथ परंधाम में ले ही जाना है, चाहे मार से चाहे प्यार से ले ही जाना है. अज्ञानियों को मार से और आप बच्चों को प्यार से. ऐसे ही बाप दादा अभी भी कहते हैं कि कैसे भी करके दुनिया के आगे महान आत्माओं को फरिश्ते रूप में प्रत्यक्ष करना ही है. तो तैयार होना. बाप दादा ने सुनाया ना, कैसे भी करके बनाना तो है ही, नहीं तो नई दुनिया कैसे आएंगी. अच्छा, दूसरी बात क्या देख బాబా చెప్తారు. అంటే బాబ్ దాదా మొదట్లో కూడా చెప్పినారు, ఎట్లయినా సరే నేను నా వెంట మీ అందరిని పిలుచుకుపోదాను, కొట్టైనా ప్రీతిగా అయినా సరే పిలుచుకొని పోదాను. బాబ్ దాదా చెప్పినారు, ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళే కొట్టి పిలుచుకొని పోదాను, నా బిడ్డల్ని ప్రీతిగా పిలుచుకుపోదాను. ఎట్లయినా బాప్ దాదా చెప్తారు ఏ విధంగా పరంధాం పిలుచుకునే పోవాలి. ఆ విధంగా ఈ ప్రపంచాన్ని ముందు మహాన్ ఆత్మల్ని ఫరిష్తా రూపంలో ప్రత్యక్షం చేస్తారు బాబా. మీరు రెడీయా? మన ఫరిష్తాలని బాబా ఈ ప్రపంచం ముందు ప్రత్యక్షం చేస్తానని చెప్తారు బాబా. మీరు దానికి రెడీగా ఉన్నారా? సరే, రెండో మాట ఇప్పుడు ఏం చూస్తున్నారు చెప్తారు బాబా. साल का अंत है ना, देखो बाप दादा मेजॉरिटी शब्द कह रहा है, सर्व को नहीं कह रहे, मेजॉरिटी. तो दूसरी बात क्या देखें, क्योंकि कारण को निवारण करेंगे तब तो नवनिर्माण होगा ना. तो दूसरा कारण है अलबेलापन, भिन्न भिन्न रूप में देखा.
कोई कोई में बहुत रॉयल रूप का भी अलबेलापन देखा। एक शब्द अलबेलापन का कारण क्या है? अलबेलापन का कारण एक शब्द ये మరి सब चलता है అంటాను. క్యూంకి అంటే ఈ రెండో మాట ఏం బాబా చూస్తున్నారంటే మెజారిటీలో, అంటే అందరిలో కాదు, మెజారిటీలో ఏం చూసారంటే అల్బేలాపన్, నిర్లక్ష్యం. అందుకే కారణ నివారణ చేసానికి కాలేదు. నివారణ చేయాలి, నవనిర్మాణం చేయాలంటే ఈ అల్బేలాపన్ అడ్డం. అందుకే రెండో కారణం ఏమంటే ఈ అల్బేలాపన్ వెరైటీ రూపంలో ఉంది. కొందరిలో రాయల్ రూపంలో అల్బేలాపన్ ఉంది, అంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ దీనికి కారణం ఏమంటే చెప్తారు, అయ్యో ఏమి అంతం జరుగుతూనే ఉంటుంది, ఎవరు ఇట్లా అయినారు, ఇదన్నీ జరుగుతూనే ఉంటుందిలే అని చెప్తారు. क्योंकि साकार में तो हर एक के हर कर्म को कोई देख नहीं सकता. साकार ब्रह्मा भी साकार में नहीं देख सके, लेकिन अभी अव्यक्त रूप में अगर चाहे तो किसी के भी हर कर्म को देख सकते हैं. మొదట్లో సాకార్లో ఉండేటప్పుడు అందరిలో అన్నీ చూసానికి కాలేదు బ్రహ్మబాబా. ఇప్పుడు అవ్యక్త రూపంలో వచ్చే కారణించి ప్రతి కర్మం కూడా బాగా స్పష్టంగా కనిపిస్తుంది బాబా. जो गाया हुआ है कि परमात्मा की 1000 आंखें हैं, लाखों आंखें हैं, लाखों कान है. అందుకే ఇది గాయనం. పరమాత్మకు 1000 కన్ను ఉంది, లక్షల్లో కన్ను ఉంది, చెవి ఉంది. అంటే ప్రతిదీ బాబాకు తెలుస్తుంది, కనిపిస్తుంది. బాబా అవ్యక్తం అయిపోయిన తర్వాత బ్రహ్మ బాబా వాళ్ళకి కూడా ప్రతి ఒక్క బిడ్డది అన్నీ కనిపిస్తూ ఉంది. तो वो अभी निराकार और अव्यक्त ब्रह्मा दोनों साथ साथ देख सकते हैं. ప్రతి ఒక్కరిది కర్మం ఏముందో, ఏం చేస్తారు, అది నిరాకార తండ్రి మరి అవ్యక్త బాబా బ్రహ్మ బాబా ఇద్దరు చూస్తారు, చూసానికి అవుతుంది. कितना भी कोई छिपाते भी रॉयल्टी से छिपाते, साधारण नहीं. ఎవరు ఎంత వాళ్ళ ఈ అల్బేలాపన్ కర్మని దాచిపెట్టేదానికి ట్రై చేస్తారు, అయితే బాబాకి కనిపించేస్తుంది. చాలా రాయల్గాను కొందరు దాచిపెట్టేస్తారు, సాధారణంగా లేదు, చాలా రాయల్గా. तो अलबेलापन एक मोटा रूप है, एक महीन रूप है. शब्द दोनों का ही ऐसा है, सब चलता है, देख लिया है क्या होता है. అంటే ఈ అల్బేలాపన్ శబ్దం కొందరిలో ఎక్కువ పెద్దగా కనిపిస్తుంది, కొందరిలో చాలా మహీన్ రూపంలో ఉంది. రెండో అంటే ఈ అల్బేలాపన్కు కారణం ఏమంటే అదే శబ్దమే. సూక్ష్మంగా ఉంటేం సరి, పెద్దగా ఉంటేం సరి, ఏం శబ్దం అన్నీ అట్లనే జరుగుతుందిలే, ఎవరు ఏం సరిగ్గా చేశారు, అన్నీ నేను చూశాను, మొదటి నుంచే ఇట్లే ఉంది అట్లా అని చెప్తారు. ఏం జరుగుతుంది, ఏమీ కాదు, ఇంకా అందరూ అంతే అట్లా అని చెప్తారు. అభి దో చల్లో ఫిర్ దేఖా జాయేగా. ఇప్పుడేమో ఇట్లానే చేసేయండి చాలు, తర్వాత చూస్తాంలే ఆ టైంలో అట్లా అని చెప్తారు. ఈ అల్బేలాపన్కి సంకల్ప్ बाप दादा चाहे तो सभी को सुना भी सकते हैं, लेकिन आप लोग कहते हो ना कि थोड़ा लॉस पत रख दो, तो बाप दादा भी लॉस पत रख देते हैं. लेकिन ये अलबेलापन पुरुषार्थ को तीव्र नहीं बना सकती है.
పాస్ విత్ ఆనర్ నహీ కర్ సక్ అంటే బాబాను ఏం చేస్తారు, ఏం చేసానికి లేదు. అయితే బాబా చెప్తారు అల్బేలాపన్ పురుషార్థంలో తీవ్రంగా పోయేది సాధ్యం లేదు, పాస్ విత్ ఆనర్ అయ్యేదానికి సాధ్యం లేదు. जैसे स्वयं सोचते हैं ना सब चलता है, तो रिजल्ट में भी चल जाएगा लेकिन उड़ेंगे नहीं. అంటే స్వయమే ఆలోచన చేస్తారు కదా అల్బేలా పని, ఇవన్నీ జరుగుతుందేలే ఇట్లానే. అయితే రిజల్ట్ చూస్తే ఆ టైంలో కూడా అన్నీ మనది ఏం లాస్ అయిపోతుంది, అన్నీ లాస్ అయిపోతుంది, అప్పుడు ఎగిరేదానికి కాదు. सो लॉस तो सुना क्या, दो शब्द परिवर्तन करना है. परिवर्तन में किसी न किसी रूप से हर एक में अलग अलग रूप से అల్బేలాపన్ హే. ఇప్పుడు అర్థమైందా ఏం రెండు శబ్దాలు మొదట్లో ఏం చెప్పినారు ఈ సంవత్సరం అంటే క్లీన్ అండ్ క్లియర్గా లేదు, కొంచెం నెగటివిటీ ఉంది. ఇది మరి సెకండ్ వన్ అల్బేలాపన్. సో పరివర్తన ఏదో ఒక రూపంలో కావాలి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మాటలో వెరైటీ రూపంలో అల్బేలాపన్ ఉంది. तो बाप दादा उस समय मुस्कुराते हैं, बच्चे कहते हैं देख लेंगे क्या होता है. तो बाप दादा भी कहते हैं देख लेना क्या होता है. బిడ్డలు చెప్తారు అప్పుడు చూసుకుంటంలా ఏమవుతుంది అట్లా అని. మరి బాబాను చెప్తారు అప్పుడు చూడండి ఏమవుతుంది అట్లా అని లాస్ట్లో. తో ఆజ్ క్యూ సునా రహే హై, ఎందుకు ఈరోజు చెప్తున్నారు, क्योंकि चाहो व न चाहो ज़बरदस्त भी आपको बनाना तो है ही और आपको बनना तो पड़ेगा ही. బాబా చెప్తారు మీకు కావాలంటే సరి లేదంటే సరి బై ఫోర్స్ అయినా పరీక్ష అయిపోవాల్సిందే. మనం పరీక్ష బాబా చేసేస్తారు, మనం కూడా అయిపోవాల్సిందే. तो आज थोड़ा सख्त सुना दिया क्योंकि आप लोग प्लान बना रहे हो ये करेंगे लेकिन कारण का निवारण नहीं होगा तो टेम्पररी हो जाएगा. फिर कोई बात आएंगे तो कहेंगे बात तो ऐसी ही थी ना, कारण ही ऐसे होता, मेरा हिसाब किताब भी ऐसा है इसलिए बनना ही पड़ेगा. మంజూర్ అయినా అంటే బాబా చెప్తారు జబర్దస్త్ అయిపోతుంది అప్పుడు. ఎందుకంటే ఈరోజు బాబా చాలా స్ట్రాంగ్గా చెప్తారు ఇట్లా చేయొద్దు, ఇట్లా ఉండండి. ఎందుకంటే ప్లానింగ్ జరుగుతూ ఉంది, ప్లాన్ వేస్తారు, ఇది చేస్తాం అది చేస్తామని ప్లాన్ వేస్తారు. అయితే ఏదైనా కారణ నివారణ చేసేదానికి కాలేదంటే చెప్తారు ఇది ఏమవుతుంది, మాటనే అట్లా ఉండింది, అట్లా అని కారణమే అట్లా ఉండింది, నా లెక్కాచారమే అట్లా ఉంది అని చెప్తారు. అందువల్ల బాబా చెప్తారు ఇప్పుడు చేసి తీరాలి. ఓకే, తో టీచర్స్ మంజూర్ హై, టీచర్ని అడుగుతారు మీకు సరేనా ఇది అట్లా అని. ఫారినర్స్ని అడుగుతారు మీకు సరిపోయిందా అట్లా అని. బాప్ దాదా कहते हैं बनना ही पड़ेगा फिर नई सदी में कहेंगे बन गए. బాబా చెప్తారు ఇప్పుడు కావాల్సిందే. బాబా దేనికోసం వచ్చి మన ఏం చేసానికి వచ్చినారో అది కావాలి మనం. మరి కొత్త సెంచురీలో చూసుకుంటాం ఏమవుతారు. తో ఐసా है ना, कम से कम समय लेना चाहिए, कम से कम समय लेना चाहिए. लेकिन बाप दादा 1 वर्ष देता है फिर तो सहज है ना. తక్కువ సమయంలోనే అయిపోవాలి వాస్తవంగా, అయినా బాబా 1 సంవత్సరం ఇస్తారు టైం చేంజ్ అయ్యేదానికి. ఆరామ్సే కరు, ఫుల్ డే ఫుల్ ఇయర్ ఉంది, ఆరామ్గా చేయండి అని చెప్తారు బాబా.
आराम का अर्थ क्या है? आराम అర్థాత్ బాప్ దాదాకు యాద్ కర్కి ఫిర్ కర్నా. ఆరామ్ అంటే హాయిగా ఉండకూడదు, లేజీగా. ఆరామ్ అంటే బాబా రామ్, బాబా తలంపులో ఉండి చేయాలి మనం. బో డెవలప్ వాళ్ళ ఆరాంని, నిద్రపోయే ఆరాం కాదు. బాప్ दादा का आपसे ज़्यादा प्यार है या आपका बाप से ज़्यादा प्यार है, किसका है? బాబా అడుగుతారు, బిడ్డలకు తండ్రి పైన ప్రీతి ఎక్కువ ఉందా, బాబాకు తండ్రి బిడ్డల పైన ప్రీతి ఎక్కువ ఉందా? बाप दादा को आप सब में निश्चय है कि आप सभी बच्चे प्यार का रिटर्न अव्यक्त ब्रह्मा बाप समान अवश्य बनेंगे. బాప్ దాదా చెప్తారు, బాప్ దాదాకు బిడ్డల పైన ఎంత నిశ్చయం ఉందంటే, బిడ్డలకు తండ్రి పైన ప్రీతి ఉండే దానివల్ల దాని రిటర్న్ అవ్యక్త బ్రహ్మ బాబా సమానంగా అవశ్యంగానే అయిపోతారు. అట్లా అని బాబాకు నిశ్చయం అవుతారు కదా, బనేంగేనా. బాప్ దాదా छोड़ेगा नहीं, प्यार है ना, जिससे प्यार होता है उसका साथ नहीं छोड़ा जाता है. బాప్ దాదా మన వదలరు. బాబాకు మన పైన ఎంత ప్రీతి ఉంది, ఎవరిపైన ప్రీతి ఉందో మన వాళ్ళని వదలం కదా, అట్లా బాబా కూడా మన వదలరు. చేస్తారు బాబా మన పరీక్షలా. तो ब्रह्मा बाबा का आपसे बहुत प्यार है, इंतज़ार करता रहता है कब मेरे बच्चे आए तो समान तो बनेंगे ना. బ్రహ్మ బాబాకు స్పెషల్గా మన పైన ఎంత ప్రీతి ఉందంటే వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు నా బిడ్డలు నా దగ్గర వస్తారు, సమాన్ ఎప్పుడు అవుతారు అట్లా అని. సో బ్రహ్మ బాబా మరి శివ బాబా దగ్గర రూరాన్ చేస్తారు. ఏమంటే ఇద్దరు మాట్లాడుకుంటారు. బ్రహ్మ బాబా శివ బాబాకు చెప్తారు, ఇప్పుడు బిడ్డలది డేట్ ఏమి ఫిక్స్ చేయండి అట్లా అని. అంటే బాప్ సమాన్ అయ్యే డేట్ ఫిక్స్ చేయండి చెప్తారు. ఎంతవరకు నేను కూడా వెయిట్ చేసేది, డేట్ ఫిక్స్ చేయించండి అని చెప్తారు. శివ బాబా సైలెన్స్గా నవ్వుతారు. మరి బాప్ దాదా చెప్తారు, బిడ్డలే కదా డేట్ ఫిక్స్ చేసుకోవాలి, తండ్రి సమానం ఎప్పుడు అయ్యేది. బాప్ దాదా చేస్తారో బిడ్డలే చేయాలి. तो ब्रह्मा बाप बहुत याद करता है, तो डेट फिक्स करेंगे. అంటే మన డేట్ ఫిక్స్ చేసుకొని బాబా దగ్గర పోవాలి జల్దీ. బ్రహ్మ బాబాకు చాలా తాళం పోస్తూ ఉంది. కొత్త సంవత్సరం నయే वर्ष में ये समान बनने का दृढ़ संकल्प करो. ఈ కొత్త సంవత్సరంలో బాప్ సమాన్ అయ్యేదానికి దృఢ సంకల్పం చేయండి. లక్ష్య రఖోకి హమే ఫరిష్తా బన్నా హీ హై, లక్ష్యం పెట్టుకోండి మనం ఫరిష్తా కానీ కావలే అట్లా అని. అభి పురానీ బాతోं को समाप्त करो, अपने अनादि और आदि संस्कारों को इमर्ज करो. ఈ పాత మాటలంతా సమాప్తి చేసేసి మన అనాది స్వరూపం ఆది సంస్కారం ఏముందో దాన్ని ఇమర్జ్ చేయండి. స్మృతి మే రఖో, దాని స్మృతిలో పెట్టుకోండి. చల్తే ఫిర్తే మే బాప్ సమాన్ ఫరిష్తా హూँ, मेरा पुराना संस्कारों से पुरानी बातों से कोई रिश्ता नहीं. समझा? ఇట్లా స్వమాన్లో ఉండండి, స్మృతిలో ఉండండి. నేను నడుస్తూ తిరుగుతూ తండ్రి సమానం ఫరిష్తా అయినాను, నాకు ఈ పాత సంస్కారాలతో పాత మాటలతో ఏ సంబంధం లేదు అట్లా అని స్మృతిలో పెట్టుకోండి. तो इस परिवर्तन के संकल्प को पानी देते रहना. ఈ పరివర్తనది సంకల్పానికి నీళ్లు ఇస్తూ ఉండండి. ఈ సంకల్పాన్ని పాలన చేయాలి. जैसे बीज को पानी भी दे चाहिए, धूप भी चाहिए, तभी फल निकलता है. సో బీజానికి నీళ్ళు కూడా కావాలి, ఎండ కూడా కావాలి. సో ఈ సంకల్పమే బీజం.
ఏం సంకల్పం? నేను తండ్రి సమాన ఫరిష్తా అయ్యి తీరాలి. పాతదానికి నాకు సంబంధం లేదు. ఇది సంకల్పాన్ని బీజం. దీనికి స్మృతి, ఈ బీజానికి స్మృతి రూపీ నీళ్ళు మరి ఎండ రెండు ఇస్తూ ఉండండి. పదే పదే దీన్ని రివైజ్ చేస్తూ ఉండండి. మేరా బాప్ దాదా సే వాయిదా క్యా హై, నేను బాబాకు ఏం ప్రతిజ్ఞ చేశాను అది గడిగడి రివైజ్ చేస్తూ ఉండండి బుద్ధిలో. अच्छा, चारों ओर के महान आत्माओं को, सदा परिवर्तन शक्ति को हर समय कार्य में लगाने वाली विश्व परिवर्तक आत्माओं को, सदा दृढ़ निश्चय से प्रत्यक्ष स्वरूप दिखाने वाली ब्राह्मण सो फरिश्ता आत्माओं को, सदा एक बाप दूसरा ना कोई, बाप समान बनने वालों को, बाप दादा का याद प्यार, बाप दादा का प्यार का रिटर्न देने वाली महावीर आत्माओं को, बाप दादा का याद प्यार और नमस्ते. సో ఈ విధంగా మహాన్ ఆత్మలకు సదా పరివర్తన శక్తిని ప్రతి కార్యంలో కూడా యూస్ చేసేవాళ్ళు, ప్రతి సమయం కార్యంలో యూస్ చేసేవాళ్ళు విశ్వ పరివర్తక్ ఆత్మలకు, సదా దృఢ నిశ్చయంతో ప్రత్యక్ష స్వరూపంలో ఉండి చూపించే బ్రాహ్మణ్సో ఫరిష్తా ఆత్మలకు, సదా ఒక్క తండ్రి ద్వారా, ఒక్క తండ్రి నాకు వేరే ఎవరు లేదు, ఇట్లా తండ్రి సమానం అయ్యేవాళ్ళు బాప్ దాదా ప్రీతికు రిటర్న్ ఇచ్చే మహావీర ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మరి బాబా లాస్ట్ శబ్దం ఏముండింది? నిరాకారి నిరహంకారి, దాని వెంట చేరి నిర్మాణ్ దారి, విశ్వ నవనిర్మాణ్ చేయాలి. దీని స్మృతి సదా పెట్టుకోండి. సదా నిర్మాణ్ మరి నిర్మాణ్ కార్యంలో చేస్తూ ఉండాలి, రెండు బ్యాలెన్స్ పెట్టుకొని. మరి వరదానం, స్వకే చక్రకు ज्ञानी तू आत्मा बनने वाले ప్రభు ప్రియ భావ, అంటే స్వది చక్రాన్ని బాగా తెలుసుకునే జ్ఞాని ఆత్మలు ప్రభు ప్రియ భావ, జ్ఞాని ఆత్మలు అగ్గేవాళ్ళు ప్రభు ప్రియ భావ. आत्मा का इस सृष्टि चक्र में क्या क्या पार्ट है उसको जानना, अर्थात स्वदर्शन चक्रधारी बनना. అంటే నేను ఆత్మ ఈ సృష్టి చక్రంలో ఏమేం పార్ట్ చేస్తున్నాను దీన్ని బాగా తెలుసుకునేవాళ్ళే स्वदर्शन चक्रधारी. तो पूरे चक्र के ज्ञान को बुद्धि में यथार्थ रीति धारण करना ही स्वदर्शन चक्र चलाना है. పూర్తి చక్రాన్ని జ్ఞానాన్ని బుద్ధిలో యథార్థంగా ధారణ చేసుకునే వాళ్ళే స్వదర్శన్ చక్రధారి అయ్యి నడుచుకునేది. స్వకే చక్రకు జాన్నా, అర్థాత్ జ్ఞాని తూ ఆత్మ బన్నా, అంటే మనం స్వది చక్రాన్ని గురించి బాగా తెలుసుకొని నడుచుకునేదే జ్ఞాని తూ ఆత్మ అయ్యేది. ऐसे ज्ञानी तो आत्मा ही प्रभु प्रिय है, उसके आगे माया ठहर नहीं सकती है. ఇట్లా జ్ఞాని ఆత్మలే ప్రభు ప్రియం, ప్రభువుకు చాలా ప్రియం జ్ఞాని ఆత్మలు. వాళ్ళ ముందు మాయ ఉండదు, ఉండేదానికే కాదు, వెళ్ళిపోతుంది. तो ये स्वदर्शन चक्र ही भविष्य में चक्रवर्ती राजा बना देती है. ఈ స్వదర్శన్ చక్రమే భవిష్యంలో మనని చక్రవర్తి రాజాగా చేస్తుంది. स्लोगन, हर एक बच्चा बाप समान प्रत्यक्ष प्रमाण बने तो प्रजा जल्दी तैयार हो जाएंगे. బాబు చెప్తారు ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి సమానం ప్రత్యక్ష ప్రాక్టికల్గా చేసి చూపిస్తే అప్పుడు జల్దీ ప్రజలు తయారైపోతారు. ప్రాక్టికల్ ప్రూఫ్ ఉండాలి తండ్రి సమానం అయ్యే దాంట్లో, అప్పుడే ప్రజలు జల్దీ రెడీ అయిపోతారు. ఓం శాంతి. సమయం పిలుపిదే ఫరిష్తాగా
మాటలలో కర్మలలో ఫరిష్తా రూపమే. బ్రాహ్మణుల వ్యవహారం అతీతమే ప్రియమేలే. గుణాలతో శక్తులతో సంపన్న జీవితమే, సంపన్న జీవితమే. మన వృత్తి దృష్టి సదా లౌకికమే. ఆకర్షించే మన హర్షిత ముఖమే. సమయం పిలుపిదే ఫరిష్తాగా అవ్వాలనే. మాటలలో కర్మలలో ఫరిష్తా రూపమే. పరిస్థితిలోనైనా అలౌకిక రూపమే ఫరిష్తా స్వరూపమే ధారణ చేసే. సమస్యలే ఎన్నున్నా స్మృతి స్వరూపమే. సాధారణ కర్మలోను ఫరిష్తా రూపమే. సర్వుల స్మృతితో నిండిన శుభకామనయే, శుభకామనయే. ఏది ఏమైనా అలౌకిక స్థితిలోనే ఉండాలనే మనకే బాబా తెలిపే. సమయం పిలుపిదే ఫరిష్తాగా అవ్వాలని. మాటలలో కర్మలలో ఫరిష్తా రూపమే. వ్యర్థమైన విషయాలన్నీ తొలగించగా సోమరితనముతోనే ముక్తులే అవ్వగా. పురాతన విషయాలన్నీ సమాప్తం చేయగా ఫరిష్తాగా అవ్వాలని ఇది లక్ష్యమవ్వగా. బాబా వతనంలో మనకై చూసే ప్రారంభంతో తన పిల్లలనే బాబా పిలిచే. బాబా సమానంగా మనమవ్వాలని బాబా మనకై వేచి చూసే. సమయం పిలుపిదే ఫరిష్తాగా అవ్వాలని. మాటలలో కర్మలలో ఫరిష్తా రూపమే. బ్రాహ్మణుల వ్యవహారం అతీతమే ప్రియమేలే. గుణాలతో శక్తులతో సంపన్న జీవితమే, సంపన్న జీవితమే. మన వృత్తి దృష్టి సదా లౌకికమే. ఆకర్షించే మన హర్షిత ముఖమే. సమయం పిలుపిదే ఫరిష్తాగా